హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఇవాళ మనం కోడిగుడ్లతోనే ఎగ్ మసాలా కర్రీ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్ మసాలా కర్రీ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్ అంత బాగుంటుంది. చూడండి, గ్రేవీగా చిక్కగా వేడి చపాతీలోకైనా, అన్నంలోకైనా, సంగట్లోకైనా ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకునేసి అందులో మనం ఎన్ని కోడిగుడ్లు వేసుకుంటామో అన్నీ ఉడికే మందం నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి ఉడికే మందం నీళ్ళు పోసాను. ఇప్పుడు ముందుగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దాంట్లో కోడిగుడ్లు మెల్లగా అందులో వేసుకోవాలి. ఎందుకంటే క్రాకులు వచ్చిందంటే అందులో మొత్తం ఇదైపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. మధ్యలో చూసుకుంటే బాగుంటుంది. కోడిగుడ్లు ఉడికినప్పుడు కొంచెం పగిలినట్టుగా సార్లు వస్తాయి, అప్పుడు మనకు ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు వీటిని మనం వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ సన్నీళ్ళు పోసి అప్పుడు పొక్కు తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే బాగా ఉడకనివ్వాలి. ఉడికితేనే బాగా వస్తుంది, ఉడకకపోతే మాత్రం రాదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా పొక్కు తీసేసుకొని మీద ఎటువంటిది లేకుండా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న దాన్ని తీసి ఓ పక్కన పెట్టుకుందాం కోడిగుడ్లని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అందులో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా మసాలా దినుసులు, ఒకటి మంచిగా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని కొద్దిగా అటు ఇటు తిప్పినాక కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని మధ్యలోకి పొడవుగా చీల్చుకునేసి వాటిని వేసుకుని కొద్దిగా అట్లా అనుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈలోపు మనం ఏం చేద్దాం, ఇది ఏగేలోపు గ్రైండ్ చేసి పెట్టుకుందాం. టమోటాలు, ఎండుమిరపకాయలు, కొన్ని నీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చూడండి ఎంత బాగా గుజ్జుగా వచ్చిందో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కూరలో దాన్ని యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ని అందులో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకున్నాం కదా, దీన్ని కొంచెంసేపు అటు ఇటు కలబెట్టుకునేసి ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి పచ్చివి కదా, ఇక్కడే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఎంత బాగా ఉడికితే అంత కూర రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పు, సాల్ట్, మనకి ఎంత కావాలో అంత కారం, ఇందాక ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ధనియాల పొడి, పిప్పర్ అంటే బ్లాక్ పిప్పర్, మిరియాల పొడి, వీటిని కూడా అటు ఇటు కలబెట్టుకునేసి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం కోడిగుడ్లకి ఘాటు పెట్టుకున్నాం. ఈ విధంగా గీతలు పెట్టుకుంటే ఏంటంటే ఈ మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి కోడిగుడ్డు లోపల అంతా కూడా బాగా ఉడికే అవకాశం ఉంటుంది అన్నట్టు. మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మసాలా. వేసుకున్న పేస్ట్ కానీ కారం కానీ ఇవన్నీ బాగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని దాంట్లో వేసుకుందాం. చూడండి, ఒకటి గంటలో వేసుకుంటున్నాం కదా. ఈ విధంగా వేసుకున్నాక వీటికి మసాలాలు పట్టే విధంగా కొంచెం అటు ఇటు తిప్పుకునేసి ఈ విధంగా వాటికి మసాలాలు అంటితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. కరెక్ట్గా చూసి ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని తయారు చేసుకోవచ్చు. నీళ్ళు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేసుకుంటే సూప్ అవుతుంది, తక్కువ వేసుకుంటే గ్రేవీ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటిని ఏంటంటే మూత పెట్టుకునేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సూపర్ భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఎంత వాసన వచ్చిందంటే కూర లాస్ట్ వరకు ఎంత బాగా స్మెల్ వస్తుంది, అట్లా వస్తుంది ఫ్రెండ్స్. తింటుంటే మాత్రం భలే మజా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసాం కదా, దాన్ని ఆ వంటలు లేకుండా అటు ఇటు కలబెట్టుకునేసి ఇప్పుడు ఒరిజినల్ చేస్తున్న చూడండి, కస్తూరి మేతి. దీన్ని వేసుకుంటే ఆ కూరలో రుసే వేరు ఫ్రెండ్స్.
భలే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ మసాలాలు వాసన పోకుండా మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడికింది కదా, ఇప్పుడు ఆ వాసన ఏంటంటే వాటికి కోడిగుడ్లకి బాగా పడుతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా ఉడికాయో, అవునా. ఇప్పుడు గ్రేవీగా చిక్కగా తింటుంటే ఏమి ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని పైన చల్లుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పులుసు అవుతుంది, గ్రేవీగా ఉండేది సూప్ అవుతుంది అన్నట్టు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే. ఈ విధంగా అయితే కొద్దిగా వేసుకున్నా కూడా వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఎట్లోకైనా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ శాతం సూప్ తినలేరు కదా. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో. కోడిగుడ్డు లోపలికి కూడా ఆ మసాలాలన్నీ పోయి ఆ రుచే వేరుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.